ఎస్ గుడ్ ఈవినింగ్, నేను అశోక్. దిస్ ఈజ్ మీట్ ది ఎడిటర్స్. ఇవాళ ఎడిటర్స్లో మనం డిస్కస్ చేయబోయే అంశం ఫార్ములా ఈ కార్ రేస్ స్కామ్ గురించి. కేటీఆర్ ఇవాళ నిందితుడిగా కోర్టు విచారణకు కూడా అటెండ్ అయిన ఈ కేసుకు సంబంధించి, అంటే సంచలనం రేపిన ఈ కార్ రేసులో విచారణ ఆగస్టు 25కు వాయిదా పడింది. హెచ్ఎండిఏ నిధులు మళ్లించారన్న ఆరోపణలపై చర్చ మరోసారి తెర మీదకు వచ్చింది. ఏసీబీ పక్కాగా ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఇక నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఈ కార్ రేస్ కేసులో మరో ట్విస్ట్. మాజీ మంత్రి కేటీఆర్ తో సహా ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డి ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. బీఆర్ఎస్ లీడర్లు క్యాడర్ భారీగా తరలిరావడంతో ఒక దశలో ట్రాఫిక్ స్తంభించింది. ఇక ఈ కార్ రేస్ స్కామ్ కు సంబంధించి నిధుల మంజూరులో నిబంధనలను ఉల్లంఘించారని ఏసీబీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. అభియోగాలను పరిశీలించిన కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది. ఈ కార్ రేస్ నిర్వహణ, ట్రాక్ నిర్మాణం కోసం హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల నిధులను మళ్లించారని, ఆర్బీఐ గైడ్ లైన్స్ ను, ట్యాక్స్ రూల్స్ ను ఉల్లంఘించారనేది ఏసీబీ అభియోగం. కార్ రేసింగ్ 3 సీజన్లకు సంబంధించిన ఖర్చును ఒక రేసుకైనా ఖర్చుగా చూపి కేబినెట్ ఆమోదం లేకుండానే విదేశీ కంపెనీలకు నిధులు ట్రాన్స్ఫర్ చేశారని ఏసీబీ తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఎవరి వాదనలు ఎలా ఉన్నా తదుపరి విచారణ ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఎస్, దీని గురించే డిస్కస్ చేద్దాం. ఈ డిస్కషన్లో నాతో పాటు రాజేష్ అండ్ సర్తాజ్, ఆశా అండ్ రోహిత్ పార్టిసిపేట్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి వస్తున్నది 2 డౌట్స్ ఉంటాయి. బీఆర్ఎస్ వాదన ఒకలా ఉంటుంది, కాంగ్రెస్ వాదన ఇంకోలా ఉంటుంది. ఆ ప్రభుత్వ హయాంలో ఈ కార్ రేస్ తీసుకొచ్చాము, అంతర్జాతీయంగా హైదరాబాద్ బ్రాండ్ని, తెలంగాణ బ్రాండ్ని ఎక్కడికో తీసుకెళ్ళాము, దీనివల్ల 700 కోట్ల రూపాయల ప్రయోజనాలు తెలంగాణ ప్రభుత్వానికి లభించాయి అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్ అండ్ కేటీఆర్ చెప్తున్న వాదన కాదు. ఒక పెద్ద స్కామ్ జరిగింది, క్విడ్ ప్రోకో జరిగింది. నెక్స్జెన్ అంటే గ్రీన్కో కంపెనీకి సంబంధించిన సంస్థ స్పాన్సరర్గా తప్పించారు, ఉద్దేశపూర్వకంగా తప్పించి వాళ్ళ చేత క్విడ్ ప్రోకో కింద ఎలక్టోరల్ బాండ్స్ కింద 50 కోట్లకు పైగా బీఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్లోకి వేయించుకుని ఆ డబ్బుల్ని ఆ స్పాన్సర్ తప్పుకున్నందుకు హెచ్ఎండిఏ ద్వారా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా విదేశీ సంస్థని, అంటే ఈ ఫార్ములా కార్ రేసు నిర్వహిస్తున్న సంస్థకి ఫెమా రూల్స్ ఉల్లంఘించి మరీ ట్రాన్స్ఫర్ చేశారు అనేదే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ. దీనికోసం విచారణ వేసింది. ఇప్పటికీ కేటీఆర్ విచారణకు అటెండ్ అయ్యారు, హెచ్ఎండిఏ అధికారులు అటెండ్ అయ్యారు. సో రకరకాల ఈక్వేషన్స్, ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ ఈక్వేషన్స్ ఈ స్కామ్కు సంబంధించి జరుగుతున్నాయి. అందులో భాగంగానే వాళ్ళ కేటీఆర్ కోర్టుకి హాజరయ్యారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేష్. ఎస్, హైదరాబాద్ను ఒక విశ్వనగరంగా తయారు చేయాలన్నటువంటి ఆలోచనతో, ఆ సంకల్పంతో దాంట్లో చేసినటువంటి ప్రయత్నాల్లో ఒకటే హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించడం. నాడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు కాబట్టి హైదరాబాద్కి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసినటువంటి ఒక పెద్ద రేస్ అది. ఎందుకంటే దేశంలో ఇండియాలో ఇంతవరకు ఫార్ములా ఈ కార్ రేస్ జరగలేదు. లండన్, మొనాకో, బెర్లిన్, టోక్యో, మెక్సికో, సావోపాలో, షాంఘై, జెడ్డా ఈ నగరాల తర్వాత భారతదేశంలో ఇప్పటి వరకు జరగని రేసు ఫార్ములా ఈ రేస్. సో దానివల్ల ఎంత ప్రయోజనం జరిగింది అంటే హైదరాబాద్ బ్రాండ్ అనేది మొత్తం 150 దేశాలకు పైగా ఆ రేసు వీక్షించారు. ఆ రేస్ ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది వీక్షించారు. దాంతో హైదరాబాద్కు పెట్టుబడులు మరిన్ని రావడానికి రాబోయే రోజుల్లో ఒక మార్గం ఏర్పరిచినట్టే. అయితే ఇప్పుడు జరిగినటువంటి విషయం ఏం జరిగిందంటే 2023 ఫిబ్రవరి 11వ తారీఖు మొదటిసారి హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఫార్ములా ఈ రేసు విజయవంతంగా నిర్వహించారు. నెక్స్ట్ రెండవసారి నిర్వహించడం కోసం భాగంగా చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా అప్పటిదాకా ఉన్న స్పాన్సర్షిప్ ఉన్న నెక్స్ట్ జెన్ సంస్థ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంది. సో దీంతో ఏం చేయాలి, వాళ్ళకు ఖచ్చితంగా మనం నిర్వహిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇక హైదరాబాద్ పరువు ఎక్కడ పోతుందో, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎక్కడ పాడవుతుందన్న ఉద్దేశంతో ఏకంగా హెచ్ఎండిఏ నుంచి నేరుగా ఆ సంస్థకే ట్రాన్స్ఫర్ చేశారు. ఎక్కడ ఒక్క రూపాయి కూడా వేరే అవినీతి జరగలేదనేది నాకు అర్థమవుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో డేట్స్ అని రాజేష్ చెప్పారు కాబట్టి విత్ దాట్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. మధ్యలో వేరే అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అవ్వడం కానివ్వండి, లేకపోతే వేరే పర్సనల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అవ్వడం కనిపించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ దారి మళ్లించిన ఆధారాలు దొరకట్లేదు. పార్ట్ ఆఫ్ ఇట్ ఇటు దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి 20 నెలలు అవుతుంది. 20 నెలలు అయినా సరే ఈ
ఇప్పటికీ 3 అసలు అవినీతి ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఏ నిబంధనను ఉల్లంఘించారు, ఇంకా ఎవరు వ్యక్తిగతంగా లబ్ధి పొందారు, ఆర్ఎల్స్ ఎవరికి వ్యక్తిగతంగా లబ్ధి పొందేలాగా వీటన్నిటిని కూడా చేశారు అనే వాటి గురించి ఇప్పటికీ కూడా ఛార్జ్షీట్లో ఎక్కడ దాఖలు చేయని సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో ఈ కేసు ఇప్పటివరకు మనం భారతదేశంలో కానీ ఆర్ఎల్స్ వరల్డ్ వైడ్గా చూసుకున్న క్విట్ ప్రో కేసెస్ చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ 0 to 0 ఈ కేసెస్ ప్రూవ్ అవుతూ ఉంటాయి. సో ఈ రోజు ఈ కేసులో నిజంగా క్విట్ ప్రో ఉందని నిరూపించగలుగుతుందా గవర్నమెంట్, లేకపోతే మళ్ళీ ఈ కేసు అక్కడితోనే ఫుల్ స్టాప్ పడుతుందా చూద్దాం. ఎస్, ప్రపంచంలో హైదరాబాద్ని ముందు నిలబెట్టడం, డెవలప్ చేయడం గురించి ఎవరూ కాదనట్లేదు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ అవ్వాలి, తెలంగాణ డెవలప్ అవ్వాలి, ప్రపంచంలో మన రాష్ట్రం గురించి చెప్పుకోవాలని చెప్పి ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడికి ఉంటుంది. కానీ అది చేసే విధానం గురించే వస్తున్నటువంటి మార్పు. ఎస్, హెచ్ఎండిఏకి ఏ విధంగా ఇచ్చారు, హెచ్ఎండిఏ దగ్గర నుంచి ఏ విధంగా నిధులు తీసుకున్నారు, ఏ విధంగా బదిలీ చేశారు, దానికి ఏమైనా పర్మిషన్స్ తీసుకున్నారా, ఆర్బీఐ దగ్గర నుంచి అనుమతి తీసుకున్నారా, లేదంటే మంత్రిమండలి దగ్గర నుంచి తీసుకున్నారా, ఏమీ లేకుండా ఏ విధంగా మీరు 55 కోట్ల రూపాయలను బదిలీ చేశారనేదే కదా ఇప్పుడు వస్తున్నటువంటి కేసు కూడా. దానికి సంబంధించి ఆన్సర్ ఇవ్వాలి. ఇంకా కోర్టులో నడుస్తూ ఉంది విచారణ. నెక్స్ట్ మంత్ 25కి వాయిదా పడింది. ఒకవేళ ఏది లేకపోతే కోర్టు నుంచి బయటకు వస్తారు, తెలంగాణ ప్రజలు చూస్తారు. ఏదైతే 2023 ఫిబ్రవరిలో ఈ ఫార్ములా రేస్ అనేది స్టార్ట్ చేసింది, అసలు 2022 అక్టోబర్ 25న దీనికి సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఆఫ్టర్ దట్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, 2023లో ఫెబ్రవరి 10th 11th మనకి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఒక ట్రాక్ నిర్వహించి అందరూ చూసే విధంగా దానికి ఫెసిలిబిలిటీ కల్పించారు. ప్రపంచ దేశాలన్నీ మనం ఎప్పుడు చూడలేదు కదా ఈ ట్రాక్, ఈ కారు, ఇదంతా రేసింగ్ చూడాలని చెప్పి మనకి ఉంటుంది. ఇదంతా చేశారు, కాదనట్లేదు, తప్పు పట్టట్లేదు, మంచికే జరిగింది. కానీ ఎందుకు ఆ 55 కోట్లని క్విట్ ప్రోకో రూపంలో మళ్లించారు, లేదంటే మళ్లించిన తర్వాత ఆ కంపెనీకి ఇవ్వడం కోసం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వారికి చెల్లించింది కంపెనీ అనేది వస్తుంది. దానికి సంబంధించి కేసులు నడుస్తున్నాయి కాబట్టి వాట్ నెక్స్ట్ అనేది తర్వాత మాట్లాడదాం. నిజానికి ఇది వెరీ ఇంట్రెస్టింగ్ కేసు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా వేశారు, ఆధారాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇక డిఫెన్స్ ఏ విధంగా వాదిస్తుంది, కేటీఆర్ తన గుడ్ ఫెయిత్ని ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటారనేది వెరీ ఇంట్రెస్టింగ్ కేసు. కానీ ఈ కేసు చూస్తుంటే గతంలో 2005లో బొత్స సత్యనారాయణ కేసు కూడా గుర్తొస్తుంది. అప్పట్లో వోక్స్ వ్యాగన్కి 11 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తారు, సొమ్ములు పోయిన 7% అనే డైలాగ్ కూడా మనకి చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ వేశారు, ఇంకా కేసు నడుస్తుంది. కానీ సిబిఐ బొత్స సత్యనారాయణకి క్లీన్ చిట్ ఇచ్చింది. అప్పట్లో ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయనకు తెలియకుండా నిధులు వెళ్ళవు కదా అని రాజశేఖర్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ వేయించారు. ఇప్పటికీ కేసు అలాగే ఉంది. కానీ బొత్స సత్యనారాయణకి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే విత్ గుడ్ ఫెయిత్ విత్ మాల్ ఇంటెన్షన్ అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ కేటీఆర్ ఏం చెప్తున్నారు అంటే ఫార్ములా 1 నిజానికి ఫార్ములా 1 ఏం చేశారంటే 9, 10, 11, 12 ఈ 4 ఎడిషన్స్ని హైదరాబాద్లో నిర్వహించాలనుకున్నారు. అలాంటి ఈవెంట్ ఇక్కడ జరిగితే నిజంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. అయితే ఏస్ నెక్స్ట్ జెన్ లాస్ వచ్చింది ఒక 165 కోట్ల రూపాయలు 9th ఎడిషన్లో నష్టం వచ్చిందని చెప్పి 10th ఎడిషన్లో తప్పుకున్నారు. ఆ తర్వాత మొత్తం రేస్ ఆగిపోయే పరిస్థితులు సంభవించాయి. ఈలోపు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో హెచ్ఎండిఏ ఖాతా నుంచి ఈ డబ్బులను ట్రాన్స్ఫర్ చేశారు ఆ అకౌంట్కి, ఎఫ్ఏఓ ఈ కార్ రేస్ ఎఫ్ఏఓ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్రభుత్వం మారింది, ప్రభుత్వం ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఎంక్వైరీ వేస్తే మొత్తం ఇందులో పెద్ద ఎత్తున ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అని చెప్పారు. ఇప్పటికీ కేసీఆర్ ఏమంటారు అంటే నేను గుడ్ ఫెయిత్తో చేశాను. సో కేటీఆర్, సో ఇక్కడ క్విట్ ప్రోకు ఏదైనా జరిగిందా, లేదు విధానపరమైనటువంటి తప్పుదాలు ఏదైనా జరిగాయన్నది చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు అన్నప్పుడు ప్రాసెస్ అంతా కూడా బ్యాంక్ త్రూ జరిగింది కాబట్టి మరి ఆ బ్యాంక్స్ ఎలా ప్రాసెస్ చేశారనే వాదన కూడా ఉంది. ఫైనల్గా ఒక మాట కన్క్లూడ్ చేసి నేను క్లోజ్ చేస్తాను. సో ఇక్కడ ఆర్బీఐ నిబంధనల్ని ఉల్లంఘించారు, మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోకముందే చెల్లింపులు జరిగాయి అనేది ప్రభుత్వ వాదన. ఇక నిజానికి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో 44 కోట్ల రూపాయలు వస్తే ఏస్ నెక్స్ట్ జెన్ ఎందుకు నిందితుడిగా చేర్చలేదు అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డబ్బులు కూడా ఎందుకు రికవర్ చేయలేదు ఇక్కడ అదే కరెక్ట్. ఎగ్జాక్ట్లీ యాజ్ ఎడిటోరియల్ పార్ట్లో భాగంగా మనందరం కూడా ఎడిటర్స్గా చాలా లోతైన విశ్లేషణ అందించాల్సి ఉంటుంది. అసలు ఏం జరిగింది, తప్పు ఎవరిది అనేది కూడా మనం తేల్చాల్సి ఉంటుంది. ఎవరినో బ్లేమ్ చేయడానికో ఎవరినో నిందించడానికో మనం లేము. నిజానికి ఇక్కడ జరిగింది ఏంటి, సీజన్ 10 ఈ కార్ ఫార్ములా తీసుకొచ్చి హైదరాబాద్లో కండక్ట్ చేశారు. సో ఇక్కడ ట్రాక్ అనేది ప్రత్యేకంగా ఏమీ లేకపోయినా కూడా అప్పటికప్పుడు తాత్కాలికంగా హుస్సేన్ సాగర్ పక్కన సెక్రటేరియట్ ముందున్న రోడ్డు మొత్తాన్ని కూడా దానికోసం డెవలప్ చేసి అక్కడ కండక్ట్ చేశారు. దానిలో భాగంగా మొదటి సక్సెస్ఫుల్గానే సాగింది. సరే, ట్రాక్ మీద అలవాటు లేక పాపం చాలామంది యాక్సిడెంట్స్ అయ్యి ఇబ్బందులు పడ్డారు, ప్రజలు కూడా హైదరాబాద్ పబ్లిక్ కూడా ఇబ్బంది పడ్డారు, ఆ రోడ్లన్నీ బ్లాక్ చేయడం వాట్ ఎవర్ అయినా కూడా ఫార్ములా ఈ కార్ రేస్ ఇక్కడ కండక్ట్ చేయడం వల్ల తెలంగాణ ఖ్యాతి, హైదరాబాద్ ఖ్యాతి ఎక్కడికి వెళ్ళిందన్న మాట నిజం.
మనం ప్లస్లు మాట్లాడాలి, మైనస్లు మాట్లాడాలి. సరే, ఫస్ట్ది సక్సెస్ఫుల్ అయింది, ఈలో గవర్నమెంట్ మారిపోయింది. ఈలోపే ఇక్కడ రోహిత్ రైజ్ చేసిన పాయింట్తో నేను ఏకీభవిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసులో కోచింగ్ చేయాల్సింది కేటీఆర్ని, అప్పుడున్న మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి ఆయన్ను, ఇంకొకరిలో కాదు. అసలు ఫస్ట్ స్పాన్సర్గా వచ్చి నెక్స్ట్ జెన్ కంపెనీ, నెక్స్ట్ జెన్ కంపెనీ అంటే గ్రీన్కో కంపెనీ, బహుశా గ్రీన్కో సునీల్ అనిల్ బ్రదర్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉన్నారు, ఆ గ్రూప్కి సంబంధించిన కంపెనీ. వీళ్ళు ఫస్ట్ స్పాన్సర్గా వచ్చి ఫస్ట్ రేస్ కండక్ట్ చేసే వరకు ఉండి వాళ్ళకి కావాల్సిన పబ్లిసిటీ అంతా పొంది సెకండ్ రేస్కి వచ్చేటప్పటికి ఎందుకు తంపుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని కదా క్వశ్చన్ చేయాల్సింది. ఒకటి, అగ్రిమెంట్లో ఏమని రాసుకున్నారు? ఫార్ములా ఈ కార్ రేసులో స్పాన్సర్గా వచ్చిన వాళ్ళు అర్ధాంతరంగా తప్పుకోవచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు నాకు కావాల్సిన పబ్లిసిటీ వచ్చేసినాక నేను వెళ్ళిపోవచ్చు అనేసి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోకుండా ఉండేటట్టు అగ్రిమెంట్ ఏమైనా రాశారా? ఫస్ట్ విచారణ చేస్తున్న టీం ఏమైనా ఇప్పటివరకు ఆ గ్రీన్కో కంపెనీని ఎందుకు ఎక్కడైనా ప్రశ్నించిందా? తర్వాత అదే ఎలక్ట్రోరల్ బాండ్స్ ద్వారా బీఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్కి 44 కోట్లు ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది? అసలు డబ్బులే లేవు ఈ కార్ రేసు నిర్వహించడానికి, 100 కోట్లు ఖర్చు అవుతుంది, మా వల్ల కాదని తప్పుకున్న సంస్థ అదే సంవత్సరం బీఆర్ఎస్ అకౌంట్లోకి 44 కోట్లు ఎందుకు వేసింది? ఇవన్నీ మనం రైజ్ చేయాల్సిన ప్రధానమైన పాయింట్లు. ఇప్పుడు రెండోది, హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి నేరుగా లండన్కి సంబంధించిన ఈ ఫార్ములా ఈ ఆపరేషన్స్ అంటే ఎఫ్ఈఓ అకౌంట్కి డైరెక్ట్ అకౌంటే వెళ్ళినాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైజ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, ఒకటి ఇందాక నేను రైజ్ చేసింది, మీ అకౌంట్కి 44 కోట్లు ఎందుకు వచ్చాయి అనేది ఒకటి. రెండోది, క్యాబినెట్ అప్రూవల్ లేదు కదా దీనికి అని. 55 కోట్ల రూపాయలు నువ్వు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా కేటీఆర్ నిర్ణయంతో కేటీఆర్ చెప్పగానే హెచ్ఎండిఏ డైరెక్టర్లు, హెచ్ఎండిఏ వాళ్ళందరూ కూడా ఎట్లా బదిలీ చేస్తారు అనేది కాంగ్రెస్ దానికి ఒక అంటే అప్పటికే ఎలక్షన్ కోడ్ వచ్చింది. అప్పటికే 2023 ఎలక్షన్ సంబంధించినటువంటి కోడ్ రావడంతో ఆ కోడ్ వచ్చిన సమయంలోనే అప్పటిదాకా స్పాన్సర్గా ఉన్న సంస్థ తప్పుకోవడంతో ఇందాక నేను చెప్పినట్టుగా ఎక్కడ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందో అని దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత బదిలీ చేసే అవకాశం ఉంటుందంటారా? నేను చెప్తా, అదే ఎక్కడైతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందో దాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆయనకున్న విచక్షణ అధికారంతో అప్పటికి క్యాబినెట్ అనేది, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత క్యాబినెట్ మీటింగ్స్ ఉండవు, క్యాబినెట్ భేటీలో నిర్ణయాలు అమలు చేసేటువంటి ఆ పరిస్థితి ఉండదు. కాబట్టి అప్పటికప్పుడు హెచ్ఎండిఏ నుంచి యాజ్ ఎ మినిస్టర్ గా అదే అంటే ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వ ఖజానా ఎక్కడికి వెళ్ళింది? ఒక విదేశీ సంస్థకి దేనికోసం వెళ్ళింది? హైదరాబాద్ లో నిర్వహించడం ఒక రేసు ఉద్దేశంలోనే వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ అవినీతి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్, అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, రోహిత్ నాకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలి. రోహిత్ నేరుగా అది ఏ రకంగా నాకు ఇచ్చినా నాకు 1 లక్ష రూపాయలు వస్తాయి. ఆశ దాంట్లో 10,000 తీసుకొని, అశోక్ దాంట్లో 10,000 కొట్టేసి, సర్తాజ్ 10,000 కొట్టేసి నాకు 60,000 70,000 వస్తే అప్పుడు అవినీతి జరిగినట్టు. రోహిత్ నుంచి నాకు డైరెక్ట్ గా 1 లక్ష రూపాయలు వచ్చిన తర్వాత అవినీతి ఎక్కడ? నేను అనేది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ అనేది ప్రజల డబ్బుకి కస్టోడియన్ గా ఉన్నప్పుడు, ప్రజల డబ్బులకి కస్టోడియన్ గా ఉన్నప్పుడు మీరు అలా ఎలా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఎలా చేస్తారు అనేది కాంగ్రెస్. ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు చెప్పింది మా యొక్క పర్సనల్ మనీ. ఎస్, మా పర్సనల్ మనీ మేము ఏదైనా చేసుకోవచ్చు, మీకు ఇవ్వచ్చు, వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఇక్కడ మీరు చేస్తుంది ప్రజాధనం, ప్రజల హైదరాబాద్ బ్రాండ్ పెంచడం కోసమే కదా ప్రయత్నము. ఆర్బీఐ జరిమానా వేసి అంటే అలా కాదు కదా. హైదరాబాద్ కి గ్లోబల్ బ్రాండింగ్ తీసుకురావటం ఎంత ఇంపార్టెంటో, ప్రజాధనం వినియోగించడంలో కూడా రూల్ ఆఫ్ లా పాటించడం కూడా. నేనేమంటున్నా, ఇది ఆల్రెడీ అప్పటికే 9 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన కేటీఆర్కి తెలియకే ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారా? చేయకూడదు కదా క్యాబినెట్ అప్రూవల్. తర్వాత ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అసలు ఆపేయాలి కదా దాన్ని. కానీ ఇక్కడ ఒక వాల్యుబుల్ పాయింట్ కూడా మనం నేనేమంటానంటే, అది బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కేటీఆర్ అలా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటం తప్పని అనే కోణంలో, అదే ఈ కార్ ఫార్ములా రేస్ కనుక ఒకటి ఫస్ట్ ఫేజ్ నిర్వహించి సెకండ్ ఫేజ్ స్పాన్సర్ తప్పుకున్నాడు అనే కారణంతో దాన్ని ఆపేస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో పరుగు పోతుంది. ఎలాగ ఆగిపోయింది? కాదు అవును, ఆపేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక 2వ ఫేజ్ ఆపేసింది, కేటీఆర్ ఆపలేదు. కేటీఆర్ మొత్తానికి ఏదైనా ఆగిపోయింది. అది హైదరాబాద్ లో జరగాల్సిన 2 ఈవెంట్ ఆగిపోయింది. ఒక నిమిషం రాజేష్, ఇక్కడ ఇంకోటి ఏంటంటే, కేటీఆర్ వినిపించే వాదన ఏంటి అంటే, నగర ప్రగతికి, నగర అభివృద్ధికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు హెచ్ఎండిఏ కొన్ని ప్రభుత్వ అనుమతులు లేకుండా కొన్ని పేమెంట్స్ చేయొచ్చు అనే వాదన కూడా వినిపిస్తుంది. ఇప్పుడు కోర్టు ముందు కన్నా చట్టంలో ఉంది అని చెప్తున్నారు. అలాంటి క్లాస్ చట్టంలో అలాంటి సెక్షన్ ఉంటే గనక కేసీఆర్ వెసులుబాటు ఉండే అవకాశం ఉంటుంది. అటానమస్ బాడీ, దానికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఎస్, మీరు అన్నట్టుగా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఆర్థిక శాఖ ముందస్తు అనుమతి లేకుండా నిధులు ఖర్చు చేసేటువంటి అధికారం హెచ్ఎండిఏకు చట్ట రూపంలోనే ఉంది అనే ఒక వాదన కూడా ఉంది. మరి యాక్చువల్లీ చట్టబద్ధంగా లేదు, డిస్క్రిషన్ ఆఫ్ పవర్స్
తీసుకొని ఇటు హెచ్ఎండిఏ నిధులు రిలీజ్ చేసే చట్టబద్ధత లేకపోయినా ఏదైతే ప్రెసెంట్ జరిగిందో ఇది ఖచ్చితంగా ఇవి తప్పే. బట్ ఇవన్నీ కూడా ప్రొసీజరల్ ల్యాబ్స్ కానీ కావాలని కూడా ఇక్కడ ఏదైనా డబ్బు మళ్లించడానికో లేకపోతే క్విడ్ ప్రోకో కేసు జరిగినట్టుగా ఇక్కడ ఆధారాలు కనిపించట్లేదు. ఇన్ కేసు ఈ రోజు ఛార్జ్ షీట్ మనం ఒకసారి చూసినా కూడా అక్కడ క్లియర్ గా కూడా ఎటువంటి ఆధారాలు లేవు క్విడ్ ప్రో కేసుకి సంబంధించి. And ఇందాక రోహిత్ అడిగినట్టు 31(1)(a) దాని ప్రకారం ఒక ప్రజాప్రతినిధి కేవలం పరిపాలనాపరమైన ఏదైతే లోపాలు ప్రొసీజరల్ ల్యాప్సెస్ చేస్తే అది అవినీతి కిందకి రాదు అని చాలా క్లియర్ గా లాస్ చెప్తున్నాయి. సో ఇక్కడ అవినీతి కిందకి రాదు అనేది ఇటు బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన లాయర్స్ చెప్తున్న వాదన. ఈ కేసులో నిజానికి గుడ్ ఫెయిత్ అనేది ప్రూవ్ చేసుకోవాలి. ACB కేసులు పెట్టారు, అవినీతి నిరోధక కేసులు పెట్టారు. మిగిలిన ఇద్దరు పైన ఎవరైతే కన్సల్టెంట్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ గా ఉన్నారో ఆ వ్యక్తి పైన, FEO ప్రతినిధి పైన IPC సెక్షన్ల కింద కేసులు పెట్టారు. సో కేటీఆర్ అనేది ఏంటంటే అసలు ఇది అవినీతి కింద కాదు, ప్రొసీజరల్ ల్యాబ్స్ కిందకి వస్తాయి, విధానపరమైనటువంటి ఎర్రర్స్ కిందకి వస్తాయని బీఆర్ఎస్ అంటుంది. కానీ ఇప్పుడు అసలు ఈ రేసు కండక్ట్ చేయడం ఉద్దేశం ఏంటంటే ఏదో రేసు జరిగింది అనేది కాదు. ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఒక హబ్గా హైదరాబాద్ మారాలి అనేదే కేటీఆర్ ఉద్దేశం. Yes, దాన్ని ఎవరు ఎక్కడ తప్పు పట్టట్లేదు కదా. ఈ కార్ రేస్ సంబంధించి ఏదైతే 9th 10th మనకి ఇక్కడ చేయాలనుకున్నారో ఎవరు దాన్ని తప్పు పట్టట్లేదు. మన బ్రాండింగ్ ఇప్పుడు తెలంగాణ సర్కార్ వచ్చింది, అది కూడా అందాల పోటీలు అని చెప్పి పెట్టారు. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మన Exactly. రాష్ట్రం నేను అదే మాట్లాడబోతున్నా actually గా. పెట్టారు కదా. దాని గురించి ఏం కాదంటలేదు. దీనికి బీఆర్ఎస్ కూడా కొన్ని ఎందుకు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, నిధులు లేవన్నారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఎన్ని వస్తుంటాయి ప్రతిపక్షాలు అధికార పార్టీ మధ్య. కానీ ఇప్పుడు దీన్ని ఎక్కడ నేను కాదనట్లేదు. కానీ ఏదైతే మీరు ఇంతకు ముందు ఒకటి అగ్రి చేశారు జరిగాయి అని చెప్పి Procedure labs జరిగాయి అనేది లొట్టపీస్ కేసు అనేది ఎందుకంత లైట్ తీసుకున్నారు అంటే కేటీఆర్ చెప్పేది, బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న మాట ఏంటంటే ఇది పొలిటికల్ వెండిట్టాతో కావాలని కేటీఆర్ని టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి సర్కార్ ఇబ్బంది పెట్టడానికి ఇది లాగుతోంది తప్ప ఇందులో డబ్బులు దుర్వినియోగం ఎక్కడ జరిగింది, అకౌంట్ టు అకౌంట్ పేనే జరిగింది కదా అనేది కేటీఆర్ వాదన. దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎస్, మనం దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అవును, పూర్తి స్థాయిలో ప్రతిదీ రాజకీయం అంటే అది కష్టం. ఇప్పుడు రేపొద్దున గవర్నమెంట్ మారుతుంది, మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. మీరు అన్నట్టు అందాల పోటీలో లేకపోతే ఇంకో ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన దాని మీద ఇవి ఎందుకు కండక్ట్ చేసిన వాళ్ళు ఎంక్వైరీలు మొదలు పెడతారు. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ వీళ్ళు చేసిన దాని మీద ఎంక్వైరీ, ఇలా ఎంక్వైరీ మీద ఎంక్వైరీలు అసలు పరిపాలన వదిలేసి వీటి మీద ఎక్కువ పోతా ఉంటారు. ఒక కోఇన్సిడెంట్ ఏంటంటే కాదు, ఈ క్వశ్చన్ చేయడానికి అసలైన కారణం ఏంటి, కేటీఆర్ చెప్తున్నట్టుగా తెలంగాణ గవర్నమెంట్కి ఈ కార్ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించడం వల్ల 700 కోట్ల రూపాయల వాల్యుబుల్ వర్తి బ్రాండింగ్ పెరిగింది అనేది ఆయన చెప్తున్నమాట. దాన్ని అకౌంట్లో మనం అయితే చూపించలేం, కానీ ఆ పేరు వచ్చిందన్నమాట నిజం. సెకండ్ ఫేజ్ కూడా కండక్ట్ చేసి ఉంటే బాగుండేది. మీరు ఇది స్కామ్ అని సెకండ్ ఫేజ్ కూడా కండక్ట్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ అప్పుడు వీటి మీద విచారణ చేసినా బాగుండేది. అలా కాకుండా అసలు సెకండ్ ఫేజ్ ఈ కార్ ఫార్ములా రేస్ ని ఎందుకు రద్దు చేశారు అనేది నా పాయింట్. రెండో ఒక్క పాయింట్ నేనేమంటానంటే, నేను బ్యాలెన్స్ చేయడానికి చెప్తున్నాను. ఓకే, ఫైన్. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో గ్రీన్కో కంపెనీ అంటే ఈ నెక్స్ట్ జెన్ కంపెనీ 44 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్కి విరాళం కింద ఇచ్చింది అని. ఎలక్టోరల్ బాండ్స్ అనేవి కేంద్రం చట్ట ప్రకారం సుప్రీంకోర్టు ఆమోదించిన చట్టబద్ధమైన వ్యవస్థ. డైరెక్ట్గా ఇంతకుముందు అమౌంట్ ఇచ్చేవారు, బ్లాక్ మనీ ఇట్లాంటిది. అలా కాకుండా డైరెక్ట్గా బాండ్ల రూపంలో ఇవ్వచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలోనే అనేక కార్పొరేట్ కంపెనీలు అనేక పార్టీలకు ఇస్తుంటాయి. ఆ సందర్భంలో గ్రీన్కో కూడా తెలంగాణ గవర్నమెంట్కి 44 కోట్లు ఇచ్చాయి. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే కరెక్ట్గా కార్ రేసు నుంచి తప్పుకునే సందర్భం ఏది 100 కోట్ల బడ్డీని పడుతోంది, మేము భరించలేమని. అదే సమయంలో బీఆర్ఎస్ అకౌంట్కి 44 కోట్లు వెళ్ళడంతో గ్రీన్కో వల్ల కేటీఆర్ ఇబ్బందులు పడే పరిస్థితి. నా ఉద్దేశం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్ములా రెండవ రేసు కూడా నిర్వహించే, సరే కేటీఆర్ అవినీతికి పాల్పడ్డా లేదనేది అది వేరే విషయం. కానీ ఫార్ములా ఈ రేసు నిర్వహిస్తే ఇంకా మరిన్ని పెట్టుబడులు వచ్చేది. ఎందుకంటే అసలు రేసు ముందు ఈ ఫార్ములా ఈ రేసు ఫస్ట్ రేసు ముందు జరిగింది ఏంటంటే, రేసుకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఈ మొబిలిటీ వీక్ అనేది ఒకటి నిర్వహించింది. దాంట్లో ప్రధాన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థల నుంచి పెట్టుబడులు భారీగా వచ్చాయి. దాంట్లో అమర్ రాజా బ్యాటరీస్ మహబూబ్ నగర్లో భారీ లిథియం అయాన్ బ్యాటరీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం కోసం 9,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమర్ రాజా బ్యాటరీస్ ముందుకు వచ్చింది. తర్వాత హ్యూందాయ్ సంస్థ ప్రముఖ కార్ల తయారీ సంస్థ, అది కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం 1,400 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అది ముందుకు వచ్చింది. ఒలెక్ట్రా అనే సంస్థ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కోసం 1,000 కోట్లు పెట్టడం కోసం దానికి ముందు ఆ రకంగా పెట్టుబడులు వచ్చాయి. ఇక నేరుగా జరిగిన ప్రయోజనం ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టుగా దాదాపుగా $83.7 మిలియన్, అంటే దాదాపుగా 700 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. అలాగే పర్యాటక రంగం కావచ్చు, తర్వాత ఆతిథ్య రంగం, వీటన్నిటి వల్ల ప్రపంచంలోని కొన్ని వేలాది మంది ఆ రేస్ చూడడం కోసం వచ్చారు. కాబట్టి వాళ్ళందరి వల్ల
దాదాపుగా 700 కోట్లు, తర్వాత పర్యాటక రంగం, ఆతిథ్య రంగం చాలా మరింతగా స్ట్రెంగ్ అయ్యాయి. అంటే ఎన్నో వచ్చేటి కదా. ఏం వచ్చింది ఏం వెళ్ళింది అనే దానికంటే నిబంధనలు ఉల్లంఘించారా లేదా అనేది వెరీ మేజర్ పాయింట్. నిబంధనలు ఉల్లంఘించి ఆ నిబంధన ఒక నిమిషం, ఆ నిబంధనల ఉల్లంఘన విత్ గుడ్ ఫెయిత్ తో జరిగిందా లేదు ఏదైనా ఒక బ్యాడ్ ఇంటెన్షన్ తో జరిగిందా అన్నది కూడా చూడాలి. సో కేటీఆర్ చెప్పేది ఏంటి అంటే నేను విత్ గుడ్ ఫెయిత్ తోనే చట్ట పరిధిలోనే చేసాం, నిబంధనలు ఉల్లంఘించలేదండి. మరి అలాంటి సందర్భంలో ఆర్బీఐ ఎందుకు జరిమానా విధించింది అనేది ఒక పాయింట్. ఇక్కడ విదేశీ కరెన్సీ రూపంలో ఈ చెల్లింపు ఇప్పుడు అది జరిగింది కదా, జరిగింది. నేను నాకు వచ్చిన ఏమంటానంటే రేపు పొద్దున మళ్ళీ గవర్నమెంట్ మారింది, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అనుకున్నాం. అప్పుడు ఫుట్బాల్కి సంబంధించి మెస్సీని హైదరాబాద్ తీసుకొచ్చారు. అవును. తీసుకొచ్చి ఉప్పల్ స్టేడియంలో పెట్టి రేవంత్ రెడ్డి కూడా ఆయనతో పాటు ఫుట్బాల్ ఆడాడు, అంతా బాగుంది కదా. దానికి 10 కోట్ల రూపాయలు ఆ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి సింగరేణి నుంచి తీసుకున్నారు. సింగరేణి చేత ఖర్చు పెట్టించారు 10 కోట్లు. రేపొద్దున బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ఈ 10 కోట్లకు సంబంధించి ఒక ఎంక్వైరీ చేస్తుంది. క్విడ్ ప్రోకో జరిగింది, ఈ 10 కోట్లు నువ్వు సింగరేణి నుంచి ఎలా చేసావు, ఎలా ఖర్చు పెట్టావు అన్నది. ఇలా చేసుకుంటూ పోతే దానివల్ల వచ్చిన ప్రయోజనం మెస్సీని తీసుకొచ్చి హైదరాబాద్లో ఇక్కడ ఫుట్బాల్ ఆడించడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ పెరిగిందా లేదా. అలాగే ఫార్ములా ఈ కార్ రేస్ హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ రోడ్ల మీద ఫార్ములా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వచ్చి, ఇంటర్నేషనల్ రేసర్లు వచ్చి మన రోడ్ల మీద తిరుగుతూ ఉంటే దానివల్ల ఇంటర్నేషనల్ ఎంత ఖ్యాతి పెరిగింది. అదే క్రమంలో సెకండ్ ఫేజ్ని ఆపేయటం ద్వారా ఎంత బదనామైంది. సో ఇక్కడ ప్లస్లు మైనస్లు కూడా చూసుకోవాలి కదా. అదే exactly. సెకండ్ ఫేజ్ కనుక కండక్ట్ చేసి ఆల్రెడీ ఒకటి మొదలు పెట్టారండి, తప్పో ఒప్పో మంచో చెడో వదిలేయండి, ఒకటి కంటిన్యూ చేశారు. దాని కంటిన్యూషన్ ప్రాసెస్ నువ్వు చెయ్యాలి కదా. అంటే కేటీఆర్ అలా చేయకుండా సెకండ్ ఫేజ్ ఆపేయటం ద్వారా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకొకసారి మళ్ళీ హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేస్ కండక్ట్ చేస్తానంటే ఎవరైనా ఇక్కడికి వస్తారా? సో అదే ఇందాక నేను చెప్పింది, కేటీఆర్ అవినీతికి పాల్పడ్డా వెనక్కి తిరుగుతున్నారు కదా. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఫార్ములా 1 మనకి ఏదైతే ఫస్ట్ టైం నిర్వహించారో 2023లో, అప్పుడు మేము అనుకున్నటువంటి డబ్బులు రాలేదనే కదా వాళ్ళు స్పాన్సర్షిప్ నుంచి కూడా వెనక్కి తిరిగారు. అందుకే కదా అదే క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ నేను స్పాన్సర్షిప్ చేస్తాను, ఇది అద్భుతం తోపు అని చెప్పి మొత్తం ఇష్టం వచ్చినట్టు పబ్లిసిటీ, దానికి ఇంటర్నేషనల్ లెవెల్లో పబ్లిసిటీ వచ్చింది కార్ ఫేజ్ 1. మరి సెకండ్ ఫేజ్ వచ్చేటప్పటికి నాకు బడ్డెను పడిపోయింది, టికెట్లు కొనట్లేదు, రావట్లేదు, నా డబ్బులు రావట్లేదని తప్పుకుంటే అంత ఈజీగా ఎలా తప్పుకుంటారు? అగ్రిమెంట్ ఏం చేశారు ఇక్కడ? రెండోది ఈ 55 కోట్లు ఏదైతే ప్రభుత్వం ఓకే కేటీఆర్ చెప్తున్నట్టుగా ఇది బ్రాండింగ్ పోతుంది కాబట్టి మన పరువు పోతుంది అన్న ఉద్దేశంతో సెకండ్ ఫేజ్ ఆపేస్తే గవర్నమెంట్ నుంచి నేను డబ్బులు పంపించాను అంటున్నాడు. ఆ 55 కోట్లు నెక్స్ట్ జన్ నుంచి ఎందుకు రికవర్ చేయకూడదు? ఇక్కడ కాంగ్రెస్ ఆరోపిస్తుంది కూడా అదే. అంత ఈజీగా ఏస్ నెక్స్ట్ జెన్ ఒప్పందం నుంచి వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోవటానికి మీరు అవకాశం కల్పించారు. సో ఈజీగా వెళ్ళిపోయింది కాబట్టి ఏస్ నెక్స్ట్ జెన్ మీకు క్విడ్ ప్రోకో రూపంలో 44 కోట్ల రూపాయలను ఇచ్చింది అని చెప్తున్నారు. సో అలా ఇచ్చింది అనే ఆరోపణ చేస్తున్నప్పుడు మరి ఏస్ నెక్స్ట్ జెన్ కూడా ఇక్కడ నిందితుల జాబితాలో చేర్చాలి కదా, ఎందుకు చేర్చలేదు అన్నది ఇక్కడ. నేనేమంటానంటే, సో ఫార్ములా సెకండ్ టైం కూడా సరే కేటీఆర్ అవినీతికి పాల్పడ్డా లేదా అనేది ఎంక్వైరీలో తేలుతుంది, అది ఓకే. కానీ సెకండ్ టైం కూడా కొనసాగిస్తే హైదరాబాద్ బ్రాండ్కి ఎక్కడ ఇబ్బంది కాకుండా వెళ్ళేది. ఏ ప్రభుత్వం అయినా, నాడు బీఆర్ఎస్ అయినా ఇవాళ కాంగ్రెస్ అయినా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచే ప్రయత్నాలే ఖచ్చితంగా చేయాలి. ఏ ముఖ్యమంత్రిగా ఎవరైనా చేయాలి, అదే ఇప్పుడు కూడా జరుగుతుంది అనుకోవచ్చు. కానీ ఎందుకంటే దాంట్లో భాగంగానే మెస్సీని పట్టుకొచ్చి ఫుట్బాల్ ఆడించడం కావచ్చు, ఆ మధ్యకాలంలో అందాల పోటీలు నిర్వహించడం కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ బ్రాండ్ పెంచేటివే. ఎట్ ద సేమ్ టైం గత ప్రభుత్వంలో ఈ రేస్ నిర్వహించారు కదా, మేము కంటిన్యూ చేస్తే ఆ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందేమో అన్నటువంటి భావనతో ఎందుకు పక్కన నాకు తేలాల్సింది ఏంటంటే వాస్తవాలు బయటకు రావాలి. ఒకటి విధానపరమైనటువంటి లోపాలు జరగలేదంటే జరిగాయి, విధానపరమైన లోపాలు జరిగాయి. అది విత్ గుడ్ ఫెయిత్ తో జరిగాయా లేదు విత్ బ్యాడ్ ఇంటెన్షన్ తో జరిగాయా, కోసం జరిగాయా, హైదరాబాద్ ఇమేజ్ ని పెంచడానికి తప్పనిసరి పరిస్థితుల్లో జరిగాయా అన్నది. బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు ఫైట్ చేస్తుంది అదే విత్ గుడ్ ఫెయిత్ అని ప్రూవ్ చేసుకోవడానికి. మేబీ అందుకే అటు కేటీఆర్ బయటకు వచ్చి ఒక లొటో పీస్ కేసు అని చెప్పిన వ్యాఖ్య కూడా సేమ్ దానికి. అయితే ఇప్పుడు మనం ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్ గురించి మాట్లాడుకున్నాం వాటి గురించి అసలు ఒకసారి చట్టం ఏం చెప్తుందో చూస్తే సెక్షన్ 713(1)(a) దీని ప్రకారము ఖచ్చితంగా కూడా డైరెక్ట్ నెక్సెస్ అంటే ఎవరి ద్వారా ఎవరికి వెళ్ళాయి అనే లింక్స్ చూపించాలి. ఈ లింక్స్ చూపించడంలో ఇంకా ఎందుకు ఇటు అధికారులు ఫెయిల్ అయ్యారు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఫైల్స్ ఉన్నాయి. ఏం ఫైల్స్ ఉన్నాయి? MA and UD ఫైల్స్ వాళ్ళ దగ్గర చాలా క్లియర్ గా ఉన్నాయి. ఆ పార్ట్ ఆఫ్ ఇట్ అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్స్, వాట్సాప్ కి సంబంధించిన మెసేజెస్, కేటీఆర్ ఇచ్చిన వర్బల్ స్టేట్మెంట్స్ కి సంబంధించిన పూర్తి ప్రూఫ్స్ అండ్ డేటాస్ ఉన్నా ఈ రోజుకి కూడా చార్ట్ షీట్ లో ఎవరు లబ్ధి పొందారు, ఎలా వెళ్ళాయి, అసలు నిజంగానే క్విడ్ ప్రో జరిగిందా జరగలేదా అనేది 20 months అయింది FIR నమోదై, అయినా కూడా ఎందుకు బయటికి రావట్లేదు? నా కంక్లూడింగ్ పాయింట్ ఏంటంటే కేటీఆర్
అవినీతికి పాల్పడ్డా లేదని విచారణ తెలియదు ఇందాక చెప్పినట్టుగా. అయితే కేటీఆర్ విచారణకు ఖచ్చితంగా హాజరవుతున్నారు. ఏసీబీ ముందు 4 సార్లు ఆయన అటెండ్ అయ్యారు. ఇవాళ ఫస్ట్ టైం నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక హాజరయ్యారు. అదే అంటే ఎక్కడ కూడా హాజరవ్వాలి, కరెక్టే. నేను అంటున్నానంటే హాజరవుతున్నారు. చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా హాజరవుతున్నారు. విచారణ నుంచి కేటీఆర్ ఏమీ పారిపోవట్లేడు. సరే, అవినీతి జరిగిందా లేదనేది రాబోయే రోజుల్లో తేలుతుంది. ఎందుకు ముందు అన్నట్టే ఇక్కడ ఆయనకి ఏదైనా బ్యాడ్ ఇంటెన్షన్ ఉందా, క్విడ్ ప్రోకో జరిగిందా లేదా అన్నది చెప్పాలి. ఈ 44 కోట్ల రూపాయలు క్విడ్ ప్రోకో కారణంగానే వచ్చాయా? క్విడ్ ప్రోకో కారణంగా వస్తే ఏ స్నాక్స్ పై ఎందుకు చేయలేదు? దానికి ఇంకొకటి ఏంటంటే ఆ ఎఫ్ఈఓ ప్రతినిధిని ఎందుకు కేసు పెట్టలేదు అన్న తర్వాత మళ్ళీ తర్వాత ఆయన తీసుకొచ్చి నిందితుడి జాబితాలో చేర్చాడు A5 గా. సో ఫస్ట్ లో ఆయన చేర్చలేదు అనే మాటలు కూడా వినిపించాయి. ఏసీబీ కూడా విదేశీ సంస్థలు కాబట్టి వాటితో మాట్లాడి చార్జ్ షీట్ ఫైల్ చేసినట్టు. కరెక్ట్. సో ఇందులో వాస్తవాలు బయటకు రావాలంటే గుడ్ ఇంటెన్షన్ బ్యాడ్ ఇంటెన్షన్. ఎడిటోరియల్ పార్ట్లో భాగంగా మేమంతా కూడా అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ప్రజల డబ్బు దుర్వినియోగం చేయొచ్చు, అది ఏ ప్రభుత్వం అయినా సరే. సరే, ఆ దుర్వినియోగమో లేకపోతే ఆ డబ్బులు పంపిణీయో అది పద్ధతిగానే చేశారా, ఖ్యాతి నిలబెట్టడానికి బ్రాండింగ్ కోసమే చేశారా అనేది వాళ్ళు చెప్తున్నమాట. సో అందువల్ల ఇందులో తప్పు ఉందనో ఒప్పు ఉందనో, వాళ్ళు తప్పు చేశారు వీళ్ళు చేసిందే కరెక్ట్ అనో మేము ఎవరిని కూడా సమర్థించట్లేదు ఎడిటోరియల్ పార్ట్లో భాగంగా. ఎందుకు అంటే ఇది కోర్టులో ఉంది, ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది, నాంపల్లి కోర్టులో విచారణ మొదలైంది. కాబట్టి మీడియా ట్రయల్స్ వేయకూడదు. మీడియా ట్రయల్స్లో వాళ్ళదే తప్పు వీళ్ళదే తప్పు అని మేము ఎక్కడ కూడా డిసైడ్ చేయలేము. లొట్ట పీస్ కేసు అని కేటీఆర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు, కాదు చాలా సీరియస్ కేసు అని కాంగ్రెస్ సర్కార్ కూడా అదే రకమైన కాన్ఫిడెన్స్ చూస్తుంది. అల్టిమేట్గా తేల్చాల్సింది నాంపల్లి ఏసీబీ కోర్టు. కాబట్టి ఏసీబీ న్యాయస్థానం నుంచి తుది తీర్పు వచ్చే వరకు ఈ పొలిటికల్ రగడ అనేది కొనసాగుతూనే ఉంటుంది. మేము అల్టిమేట్ బాటమ్ లైన్ అయితే ఎక్కడ కూడా ఎవరు తప్పని చెప్పే ఉద్దేశం కూడా మాకు లేదు. ఈ సందర్భంగా ఒక ఎండ్ కార్డు మనకి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఈ కార్ రేసులో కేటీఆర్ ఇరుక్కుపోయారా? ఈ కార్ రేసులో కేటీఆర్ ఇరుక్కుపోయారా? ఎస్, ఇది మీట్ ది యాక్టర్స్లో ఫస్ట్ ఇష్యూ. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం.